1969 తొలిదశ తెలంగాణ పోరాటం. తెలంగాణలో స్థానికులకు జరుగుతున్న అవమానాలను, అన్యాయాలను చూసి చలించారు. పెద్ద మనుషుల ఒప్పందంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ నాటి సీమాంధ్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దకుండా ప్రశ్నించిన వారిపై తుపాకీ ఎక్కుపెట్టింది. 359 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఈ దారుణానికి గుర్తుగా నిలిచిందే గన్ పార్కులోని అమరవీరుల స్తూపం. విద్యార్థుల త్యాగాలకు అమరత్వాన్ని ఇచ్చింది అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. స్మారక స్తూపం నిర్మాణానికి తీర్మానం చేసింది. దాంతో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి బీజం పడింది. కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అప్పుడు జరిగింది చీటికి మాటికి ఫైరింగ్ చేయటం అయ్యేది. ఏదో మూలన 10 మంది విద్యార్థులు ఎవరో ఉన్నారంటే జయ తెలంగాణ అంటే దాని మీద పోలీస్ ఫైరింగ్ చేయటం, అక్కడొకరిద్దరు చచ్చిపోవటం ఇట్లా జరిగింది. 600-700 మంది ఈ విధంగా చనిపోయినారు. అప్పుడు అంతే ఫైరింగే. సమానత్వాన్ని కోరుతూ జరిగిన పోరాటంలో తన కళ్ల ముందు ప్రాణమిత్రుని కోల్పోయిన ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావే ఈ అమరవీరుల స్తూపాన్ని చెక్కారు. ఒక్కో విషాదానికి ఒక్కో గుర్తుగా నలుపు, తెలుపు, ఎరుపు రంగు మార్బుల్ శిలలతో రూపాన్ని ఇచ్చారు. అశోక చక్రం రాజ్యాంగ హక్కును గుర్తు చేస్తే శిలాఫలకం అణచివేతను సూచిస్తోంది. మెడలాంటి భాగంలోని నిలువుచారలు తుపాకీ తూటాలను సూచిస్తున్నాయి. శిఖర భాగంలోని తెల్లని పువ్వు గుర్తు స్వేచ్ఛకు సంకేతం. హిస్టారికల్ ఉద్యమం కింద మారిపోయింది. అది హిస్టారికల్ ఉద్యమం కింద ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది. 360 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విద్యార్థులే కానివ్వండి, లీడర్లే కానివ్వండి, ప్రజానీకంలో 360 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంట్లో నా ఫ్రెండు, ఆయన నా పక్కనే ఉండే, అతను వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు నా పక్కనే కూలి అక్కడనే ప్రాణాలు అర్పించిండు. అది నాకు ఒక విధమైనటువంటి సంఘటన. అది నాకు ఇన్స్పిరేషన్ కింద పడిపోయింది. ఈ ఉద్యమానికి ఒక స్తూపం అనేది తయారు చేయాలనేటువంటి సందర్భము. అమరుల త్యాగానికి కళాకారుని ఆత్రత తోడైన ఈ చరిత్రాత్మక స్తూపం దేశంలోని అరుదైన స్తూపాలలో ఒకటి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ స్తూపాన్ని ప్రజలకు అంకితం చేయకపోవడం బాధాకరం. వీరులారా వందనం.